అక్కినేని నాగచైతన్య 2009లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట మూవీ పర్వాలేదనిపించినా ఏమాయ చేసావే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య నుండి చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని హిట్లు, కొన్ని యావరేజ్లు, కొన్ని ఫ్లాప్ మూవీస్ పడ్డాయి. ఒక పక్క వేరే ఫ్యామిలీ హీరోలు 100 కోట్ల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు తీస్తుంటే అక్కినేని ఫ్యామిలీకి అవి ఇంకా అందని ద్రాక్షలాగే ఉన్నాయి. తమ్ముడు తీసిన సినిమాలన్నీ ఫ్లాప్. నాన్న ఎంత తీసినా 50 నుండి 60 కోట్లు మాత్రమే. ఇక అక్కినేని ఫ్యామిలీ నుండి 100 కోట్ల మూవీ పడుతుందా లేదని అందరూ అనుకున్నారు. కానీ తండేల్ మూవీ అనౌన్స్ చేసినప్పుడు అంత హైప్ లేదు. ఒక్కో అప్డేట్తో ఒక్కో మెట్ ఎక్కుతూ వచ్చింది. సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవడంతో మూవీకి మంచి బజ్ వచ్చింది. అయితే నిన్న రీసెంట్గా ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూశాక మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హిట్ ఈ మూవీతో రావడం పక్కా అంటున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగిరేయడం పక్కా అంటున్నారు. ట్రైలర్తో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నాగచైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులు నెట్ఫ్లిక్స్ 40 కోట్లకి తీసుకుంది. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా 100 కోట్లు జరిగే అవకాశం ఉంది. రిలీజ్కి ముందే 100 కోట్ల బిజినెస్ చేసింది ఈ మూవీ. దీంతో ఈ మూవీ 100 కోట్ల క్లబ్లో ఈజీగా చేరిపోతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ మూవీ సాంగ్స్ ట్రైలర్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసేయండి.